లల్లు అనే అమ్మాయి పోలీస్ స్టేషన్లో కూర్చొని నన్నెవరైనా ప్రేమించినా, నన్ను తాకాలని చూసినా చనిపోతున్నారని చెప్పడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే లల్లు పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోవడంతో కాళ్ళు పడిపోయిన బాహుజీ అనే పెద్దావిడి దగ్గర పనిచేసుకుంటూ ఉంటుంది. ఆత్మారాం అనే సింగర్ యాక్సిడెంటల్గా చనిపోతే అతని ఆత్మ ఒక ఫోన్లోకి వెళ్తుంది. ఆ ఫోన్ లల్లుకి శ్మశాన వాటిక నుండి వస్తున్నప్పుడు దొరుకుతుంది. ఎప్పుడు లల్లు అందులో సాంగ్స్ ప్లే చేసినా ఆత్మారాం తన ముందు ప్రత్యక్షమై పాడుతుంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఫైనల్గా తనకి మాత్రమే కనిపిస్తూ తనకి మంచి ఫ్రెండ్ అయిపోతాడు. లల్లుకి తాను ఉంటున్న ఇంటి కింద ఉన్న పార్లర్ ఆంటీ కొడుకుని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు లల్లు బయటికి వెళ్ళినప్పుడు బాహుజీ ఆంటీ ఫోన్ ఫ్రంట్ కెమెరాలో తన హస్బెండ్ ఫోటోను చూసుకోవడానికి ట్రై చేసి మంచం మీద నుండి కింద పడి చనిపోతుంది. దాంతో బాహుజీ చెల్లెలు ఇద్దరూ, నీ దరిద్రంతో మీ అమ్మా నాన్ననే కాదు మా అక్కని కూడా చంపావు, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో అని తిడతారు. లల్లుకి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏడుస్తూ ఆత్మారాంని పిలుస్తుంది. కానీ ఆ టైంలో ఆత్మారాం సిటీలో చనిపోయిన ఆత్మల ముందు తన సింగింగ్ టాలెంట్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా చేసేది లేక లల్లు ఇల్లు వదిలేసి వెళ్తున్న టైంలో బాహుజీ రిలేటివ్ అయిన ప్రేమ్ వచ్చి, బాహుజీ నీ మీద ఈ ఇల్లు రాసింది, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో లల్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇది తెలుసుకున్న బాహుజీ సిస్టర్స్ మా అక్క ఆస్తిని లల్లు కొట్టేసిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. దాంతో విక్రమ్ అనే ఆఫీసర్కి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని డ్యూటీ వేస్తారు. ఇంకోవైపు లల్లు తన ఇంట్లో ఒక పోర్షన్ పేయింగ్ గెస్ట్కి ఇద్దామనుకుంటుంది. తర్వాత సీన్లో లల్లుకి ఇంట్లో శోక్ సుందరి అని స్టోరీ బుక్ దొరుకుతుంది. శోక్ సుందరి ఒక అందమైన వేశ్య అని, తాను ఒక దొంగని చాలా ఇష్టపడి ప్రేమిస్తుంది. బట్ ఆ దొంగ తన ఆస్తిని ప్రేమించడంతో పాటు తనని చంపాలని ట్రై చేస్తున్నప్పుడు శోక్ సుందరి కొండ మీద నుండి అతన్ని నూకడంతో దొంగ చనిపోతాడు. అప్పటి నుండి శోక్ సుందరిని ఎవరు కోరుకున్నా ముట్టుకున్నా చనిపోయే శాపం తగిలిందని రాసి ఉంటుంది. ఇదంతా ఆత్మారాంకి చెప్తుంది. తర్వాత పార్లర్ ఆంటీ కొడుకు ప్రతాప్ని డిన్నర్కి పిలిచి అతనికి తన లవ్ని ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయాలని మంచిగా వండి పిలుస్తుంది. ప్రతాప్ డిన్నర్కి వచ్చి హ్యాపీగా తింటూ లల్లుకి ప్రేమగా దగ్గరవ్వాలనుకున్న టైంలో చేపముళ్ళు గొంతులో ఇరుక్కొని చనిపోతాడు. తర్వాత ప్రతాప్ వాళ్ళ అమ్మకి కొడుకు చేపముళ్ళు ఇరుక్కొని చనిపోయాడని తెలిసి షాక్ అయి ఆమె కూడా చనిపోతుంది. ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన విక్రమ్ నిజంగా చేపముళ్ళు ఇరుక్కొని చనిపోయాడని చెప్పడంతో లల్లుకి అతను చనిపోవడంకి ఏం సంబంధం లేదని క్లియర్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో విక్రమ్ ఇక్కడ పేయింగ్ గెస్ట్గా ఉండడానికి వచ్చానని లల్లు ఇంట్లో ఒక పోర్షన్లో సెటిల్ అవుతాడు. లల్లు బాహుజీ రిలేటివ్ అయిన ప్రేమ్తో బయటికి వెళ్తుంది. కానీ అక్కడ ప్రేమ్కి కత్తిలాంటి అమ్మాయి కనబడడంతో లల్లుని లైట్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు లల్లు ఇంట్లో లేకపోవడం గమనించిన విక్రమ్ తన ఇల్లు మొత్తం వెతుకుతాడు. అక్కడ శోక్ సుందరి బుక్ దొరకడంతో విక్రమ్ అది మొత్తం చదువుతుంటాడు. తర్వాత ఇంటికి వచ్చిన లల్లు తనకు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడు అని బాధపడి తాను అందంగా కనబడడం కోసం ఒక డ్రెస్ని కుట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే పక్క పోర్షన్లో కిటికీ నుండి చూస్తున్న విక్రమ్కి కిటికీ గట్టిగా తగిలి కింద పడతాడు. లల్లు డేటింగ్ యాప్లో పరిచయమైన సునీల్ని కలవడానికి వెళ్దామనుకునే ముందు స్నానం చేస్తుంది. ఆమె స్నానం చేస్తున్న నీళ్లు విక్రమ్ రూమ్లోకి వెళ్ళి అతను కాలు జారి కింద పడిపోతాడు. తర్వాత లల్లు కుట్టిన డ్రెస్ని తనకి ఎలా ఉందో చెక్ చేసుకొని సునీల్ని కలవడానికి వెళ్తుంది. అప్పుడు దెబ్బలతో ఉన్న విక్రమ్ ఆమెను చూసి నీ డ్రెస్ అదిరిపోయింది అంటాడు. ఫైనల్గా సునీల్ని రెస్టారెంట్లో కలిసి మాట్లాడుకొని ఇంటికి తీసుకొని వస్తుంది లల్లు. కానీ సునీల్ లల్లు అందానికి టెంప్ట్ అయిపోయి ఓవర్ ఆనందంలో ఎక్కువ వయాగ్రా వేసుకొని ఎక్సైట్మెంట్లో లల్లుతో క్లోజ్గా డ్యాన్స్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. ఇది చూసిన లల్లు భయపడి ఆత్మారాంని పిలిచి, సేమ్ శోక్ సుందరికి దగ్గరవ్వాలనుకుంటే చనిపోయినట్టు నాకు కూడా అలానే అవుతుంది, నేను ఈ శోక్ సుందరి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలని చెప్పి లైబ్రరీకి బయలుదేరుతుంది. అక్కడ లైబ్రరీ దగ్గర ఉన్న ఆంటీతో తనకి కావాల్సిన శోక్ సుందరి బుక్ పేరు చెప్పగానే ఆమె షాక్ అయి నీ మీద దెయ్యం ఉందమ్మా అని చెప్తుంది. అదే టైంలో లైబ్రరీలో పనిచేసిన పర్సన్ లల్లుని ఆశగా చూస్తూ నిచ్చెన నుండి కింద పడి చనిపోతాడు. దాంతో లల్లు అక్కడి నుండి భయపడి పరిగెడుతుంది. ఆమె చున్నీ ఎగిరి ఒక అతని మీద పడుతుంది. అతను ఆ చున్నీ లల్లుకి ఇద్దామనుకునే ప్రాసెస్లో కారు గుద్ది చనిపోతాడు. ఇంకో అతను లల్లుని చూస్తూ పైనుండి పూల కుండి కింద పడి చనిపోతాడు. లల్లు ఇంటికి వెళ్ళి నా వల్ల ఇంతమంది చనిపోతున్నారు, నేనింక బ్రతికి వేస్ట్ అని
స్లీపింగ్ టాబ్లెట్స్ మింగబోతున్న టైంలో విక్రమ్ వచ్చి ఆపుతాడు. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావని మ్యాటర్ తెలుసుకొని, నువ్వు చదివిన ఆ బుక్లో లాస్ట్ పేజ్ మిస్ అయింది. అందులో శోక్ సుందరి మీద కామంతో కాకుండా ఎవరైతే నిజంగా ప్రేమిస్తారో వాళ్ళకి ఏమవదు, శోక్ సుందరి శాపం పోతుందని ఉంది అని చూపిస్తాడు. దాంతో లల్లు నా జీవితంలో నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళు వస్తారు అని హ్యాపీ ఫీల్ అవుతుంది. విక్రమ్ అక్కడి నుండి వెళ్తూ తెలియకుండా లల్లుతో ప్రేమలో పడిపోతాడు. ఇంకోవైపు బహుజీ రిలేటివ్ ప్రేమ్ లల్లు కొత్త డ్రెస్సింగ్ స్టైల్ చూసి షాక్ అయి సొల్లు కార్చుకుంటాడు. తర్వాత లల్లుకి దగ్గరవుతాడు. అది చూసిన లల్లు ప్రేమ్ తనని నిజంగా లవ్ చేస్తున్నాడేమో అని హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫైనల్గా ఒకరోజు ప్రేమ్ లల్లు మీద కోరిక తీర్చుకుందాం అనుకుంటాడు. అలా లల్లు ఇంటికి వస్తున్నప్పుడు ఒక జోకర్ ప్రేమ్ని ఫాలో అవుతాడు. లల్లు బెల్ కొట్టగానే వెనుక నుండి ప్రేమ్ని పొడిచి వెళ్ళిపోతాడు. లల్లు డోర్ తీయగానే ప్రేమ్ లల్లు మీద పడి చనిపోతాడు. అదే టైంకి కరణ్ని చెక్ చేస్తున్న విక్రమ్ షాక్ తగిలి చనిపోతాడు. ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు లల్లుతో మొదట చనిపోయిన అతను శాపముళ్ళు, తర్వాత హార్ట్అటాక్. మరి ప్రేమ్ మాత్రం ఎందుకు నీ ఇంటి ముందు చనిపోయాడు, అతన్ని ఎవరు పొడిచారు, మా పోలీస్ ఆఫీసర్ విక్రమ్ని ఎవరు చంపినట్టు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తాడు. అప్పుడు లల్లు పిచ్చి పట్టిన దానిలా చెప్పా కదా నా శాపం వల్లనే అని బాధపడుతుంది. సరిగ్గా అప్పుడే చనిపోయాడనుకున్న విక్రమ్ బ్రతికి వచ్చి లల్లుకి ప్రేమ్ మర్డర్కి సంబంధం లేదు, అక్కడ వేరే ఎవరో ఫింగర్ ప్రింట్స్ దొరికాయని ఐఆర్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తాడు. తర్వాత విక్రమ్ లల్లుని ఇంటికి తీసుకెళ్ళి నువ్వేం బాధపడకు, తినడానికి ఫుడ్ తీసుకొని వస్తా అని బయటికి వెళ్తాడు. కానీ లల్లు ఆ షాక్ నుండి బయటికి రాదు. నాకే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని బాధపడి మళ్ళీ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి పడిపోతుంది. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే లల్లు ఒక అందమైన ప్లేస్లో ఆత్మారాం ముందుంటుంది. నేను చనిపోయానా అని అడిగితే అందుకే నా ముందున్నావు, నాకు కనపడుతున్నావు అని చెప్తాడు ఆత్మారాం. తర్వాత ఒకటి గుర్తుపెట్టుకో లల్లు, నిన్ను నాలాగా అక్కడ గాని ఇక్కడ గాని ఎవరూ ప్రేమించారని చెప్తాడు. నేనే నీ కరెక్ట్ అని చెప్తున్న టైంలో ఫుడ్ తీసుకుని వచ్చిన విక్రమ్ రూమ్ లాక్ ఉండడం చూసి లోపల చూస్తే లల్లు స్పృహ కోల్పోయి ఉంటుంది. దాంతో డోర్ తీయడానికి ట్రై చేస్తాడు. ఇంకోవైపు లల్లు ఆత్మారాం నువ్వు నన్ను లవ్ చేయకు, నన్ను లవ్ చేసినా నాకు దగ్గరవ్వాలనుకున్నా ఏమవుతుందో తెలుసు కదా అంటే ఆత్మారాం నవ్వుతూ నాకెందుకు తెలియదు, నేనే కదా అందరినీ చంపింది, నీకు దగ్గరవ్వకుండా అని ట్విస్ట్ రివీల్ చేస్తాడు. బహుజీ కింద పడేలా చేసి చంపేశా, ప్రేమ్ అఫేర్ తన భార్యకి తెలిసేలా చేసి అతన్ని చంపించేశా, ఆఖరికి విక్రమ్కి కిటికీ తగిలేలా జారి కింద పడేలా కరెంటు కొట్టేలా చేసింది నేనే అంటాడు. కానీ విక్రమ్ లక్కీ ఫెల్లో బ్రతికిపోయాడు. ఇదంతా పక్కన పెడితే నాకు మాత్రం నువ్వు సొంతం, అందుకే ఇదంతా నువ్వు చనిపోతే నీ ఆత్మ నా ఆత్మ హ్యాపీగా కలిసి బ్రతకచ్చు అంటాడు. ఇప్పుడు నిన్ను బ్రతికిద్దాం అనుకుంటున్న విక్రమ్ని చంపేస్తా అని విక్రమ్ని లల్లు దగ్గరికి రాకుండా చాలా ప్రయత్నాలు చేస్తాడు ఆత్మారాం. కానీ విక్రమ్ ఎలాగో అలా లల్లు దగ్గరికి వచ్చి తన గుండెల మీద కొట్టి లల్లు మింగిన టాబ్లెట్స్ బయటికి వచ్చేలా చేసి లల్లుని కాపాడతాడు. దాంతో ఆత్మారాం ఆత్మ మాయమైపోతుంది. విక్రమ్ లల్లు హ్యాపీగా పెళ్లి చేసుకొని ఒక పాపతో లైఫ్ లీడ్ చేయడంతో మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే 5కి ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తున్నారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.